హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ముఖ్యంగా 2025 వాళ్ళు 2024 వాళ్ళు కూడా గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు మళ్ళీ కొత్తగా ఎప్పుడు స్టార్ట్ చేస్తారో రిలీజ్ చేయటం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి అయితే ఇప్పుడు చెప్పదలిచానమాట. మరి ఎలిజిబిలిటీ లిస్టులు ఎందుకు రావట్లేదు సార్ అని కూడా అడుగుతా ఉన్నారు. సో మరి ఏం చేయాలి ఏంటి కూడా చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే మొన్నటి వరకు రిలీజ్ అయిన లిస్టులు ఏవైతే ఉన్నాయో అవి 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకు అంతకుముందు వాళ్ళకు కూడా కలిపేసి ఎలిజిబుల్ అయిన వాళ్ళ లిస్టు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు 4-1 బీటెక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవడానికి రెడీగా ఉన్నాయి. ఇక ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తే మీకు 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకు అంతకుముందు వాళ్ళకు ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఇక కొత్త లిస్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. మరి మా పరిస్థితి ఏంటి? డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తారా? డైరెక్ట్గా కొన్ని కాలేజీలు అయితే అప్లై చేయడానికి యాక్సెప్ట్ చేస్తున్నాయి. మీరు అలా కూడా చేసుకోవచ్చు. మరి కొత్త లిస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 2025 వాళ్ళకి 4-2 బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక ఎలిజిబిలిటీ లిస్ట్ 1 వచ్చే వరకు ఆగాలన్నమాట. అయితే అడ్వాన్స్డ్ సప్లీ తర్వాత వచ్చిందండి పోయినసారి. ఈసారి ఎందుకంటే ఎక్కువ మంది ఎలిజిబుల్ అయితే ఒకే లిస్టులో మొత్తాన్ని తోసేయొచ్చు. ఇన్ని లిస్టులు రిలీజ్ చేయాల్సిన పని ఉండదని చెప్పేసి యూనివర్సిటీ అయితే అలాగే రిలీజ్ చేస్తా ఉంది. సో మీరు నాకు తెలిసి ఇంకొక కొత్త ఎలిజిబిలిటీ లిస్ట్ 2025 వాళ్ళతో 2024 అంతకుముందు వాళ్ళు ఎవరైనా ఏ రెగ్యులేషన్ వాళ్ళైనా ఎలిజిబిలిటీ లిస్ట్లో నెంబర్ రావాలి అనుకుంటే మాత్రం ఆగస్టు వరకు ఆగాల్సిందేనమాట. అప్పటి వరకు ఈ లోపు అయితే ఒక లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఇక మరి కాలేజీలో కనుక మిమ్మల్ని కనుక యాక్సెప్ట్ చేస్తే డైరెక్ట్గా అయితే యాక్సెప్ట్ చేస్తాం. 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు మాత్రం 4-2 బీటెక్ సబ్ ఎగ్జామ్స్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అవ్వకుండా అయితే గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడానికి లేదు. అది కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఫస్ట్ టైం అప్లై చేసుకోవడం అయితే కుదరదు. కాలేజీలు వాళ్ళు యాక్సెప్ట్ అయితే ఎట్టి పరిస్థితిలో కూడా చెయ్యరు. ఓకేనా? సో ఇదైతే మీరు గమనించాలి. అది కూడా 30-23 9-7 అని చెప్పేసి అప్పుడు మీకు ఈ 4-2 బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది. బీఫార్మసీ వాళ్ళకంటే R17 వాళ్ళకి ఎలాగూ తెలిసిన విషయమే, పెంచరు. సో ఇక బీటెక్ వాళ్ళు అంటారా, ఖచ్చితంగా అయితే ఇక వాటి మీదే నమ్ముకొని ఉండాలి. ఎందుకంటే స్పెషల్ సప్లీ లేదు కాబట్టి నేను ఒక వీడియో చేశాను చూడండి. ఇందులో చేశాను, అందులో ఇంకో వీడియో చేశాను JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్లో. 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.